ఈ టిప్స్ పాటించండి. ఎంత ఏజ్ అయినా రొమాంటిక్గా ఉండండి. రొమాంటిక్ అంటే కేవలం శృంగారమే కాదు. ప్రేమగా మాట్లాడటం, మీ భాగస్వామిని అర్థం చేసుకుని ఉండటం కూడా రొమాంటిక్ కిందకే వస్తాయి. ప్రేమకి, రొమాన్స్కి వయసు అడ్డంకి కానే కాదు. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే ఏ వయసులోనైనా రొమాంటిక్గా ఉండొచ్చు. అలా మీరు కూడా మీ భాగస్వామితో ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే. ఈ టిప్స్ పాటించి మీరు కూడా రియల్ లైఫ్ను ఎంజాయ్ చేయండి. 1. భార్యాభర్తలు అన్నాక వారికంటూ కాస్త సపరేట్ సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఉరుకుల జీవితంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కష్టమైంది. కాని ఎంత పని ఉన్నా, ఒత్తిడి ఉన్నా జీవిత భాగస్వామికి కొంత సమయం కేటాయించాలి. ఆ సమయంలో వారు రోజంతా పడిన కష్టం దగ్గర్నుంచి చిన్న చిన్న ఆనందాలు గురించి కూడా పంచుకుని హ్యాపీగా ఉండాలి. అందుకోసం రోజులో కాస్త టైం పెట్టుకుని ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని అనుభవాలని పంచుకోండి. దీంతో మీ మధ్య ప్రేమ సజీవంగా ఉంటుంది. 2. మనసులో వయస్సు పెరిగిందని అనుకున్నప్పుడు నిజంగానే ముసలివారిలా ఫీల్ అవుతారు. కాబట్టి ఎప్పుడు యంగ్గా ఉన్నామని భావించాలి. భార్యాభర్తలు ఎప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుండాలి. వయసు పైబడుతున్నా కూడా దంపతులు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉండాలి. 3. చాలామంది మనుషులు దగ్గరగా ఉన్నా మాట్లాడుకోరు. అలా కాకుండా ఎంత దగ్గరగా ఉండి మాట్లాడితే అంత మంచిది. దీనివల్ల ఒకరి ఇష్టాలు, కష్టాలు మరొకరికి తెలుస్తాయి. దీంతో వారి మధ్య అపార్థాలు ఉండవు. 4. భార్యాభర్తలు అన్నాక ఇద్దరికీ కూడా వేర్వేరు పనులు ఉంటాయి. వాటిని ఒక్కరిమీదే తోయకుండా ఒకరినొకరు కలిసి పంచుకోండి. దీనివల్ల ఒకరి బరువుని మరొకరు పంచుకున్నట్లుగా ఉంటుంది. 5. అలాగే దాంపత్య జీవితంలో శృంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. లైంగిక ఆసక్తి సరిగ్గా ఉంటేనే అప్పుడు భార్యాభర్తల మధ్య ఆనందమైన లైఫ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 6. భార్యాభర్తల మధ్య కొన్ని ఘర్షణలు మామూలుగా జరుగుతుంటాయి. అయితే వాటిని సాగదీయకుండా వీలైనంతగా దగ్గర కాడానికి ట్రై చేయాలి. అప్పుడే మీరు రియల్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు.